అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్నకు నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. హిమాలయాల అందాలను ఆమె వర్ణించిన తీరు అత్యద్భుతం. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మాటల్లో ఈ గడ్డపై గల ప్రేమ ప్రతిధ్వనించింది. భారతదేశం చాలా అద్భుతమైనది. హిమాలయాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఒక అల లేచి భారతదేశంలోకి ప్రవహిస్తున్నట్లు ఉంటుంది. నమ్మశక్యం కాని దృశ్యాలను ఫోటోలు తీశాం. అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో సునీత విలియమ్స్ వివరించిన విధానం ఇది. అంతరిక్షం నుంచి భూమి అద్భుతంగా కనిపిస్తుంది. మరి భారతదేశం ఎలా కనిపిస్తుందన్న ప్రశ్న వింటూనే సునీత విలియమ్స్ మనసు ఉప్పొంగిపోయింది. ఈ గడ్డపై పుట్టి పెరగకపోయినా దీనిపై గల ప్రేమానురాగాలు ఆమె హావభావాల్లో ప్రస్ఫుటమయ్యాయి. గుజరాత్, ముంబైలలో భూమి రంగులు మరింత స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు సునీత. పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాలకు లైట్ల నెట్వర్క్లు వ్యాపించిన దృశ్యం అద్భుతంగా ఉంటుందని తెలిపారు. తాను ఖచ్చితంగా భారతదేశానికి విచ్చేస్తానన్నారు సునీత. భారతదేశ ప్రగతిని కొనియాడారు సునీత విలియమ్స్. గగన్యాన్ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. భారత్ ఓ గొప్ప దేశమని, అద్భుతమైన ప్రజాస్వామ్యం అన్నారామె. తన తండ్రి మాతృభూమి భారతదేశంలో తన మూలాలు ఉండడంపై ఆనందం వ్యక్తం చేశారు సునీత విలియమ్స్. కేవలం 8 రోజుల మిషన్పై అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం ISSకు వెళ్లిన సునీత విలియమ్స్ 9 నెలల పాటు అక్కడ చిక్కుకుపోయారు. ఇటీవల భూమికి తిరిగొచ్చారు.